కందుకూరులో జరిగిన ఘటనపై అనుమానం లేదని, కానీ గుంటూరులో ఘటన అనంతరం మంత్రులు స్పందించిన తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పాల్పడినట్లుగా భావిస్తున్నానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ కోసం కుర్మానపాలెం ఆర్చ్ సమీపంలో 691 రోజులుగా ఉక్కు ఉద్యోగులు చేపడుతున్న దీక్ష శిబిరం వద్దకు మంగళవారం మధ్యాహ్నం బివి రామ్ చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించడంలో విఫలమవుతున్న వైసీపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు సభలకు అనుమతి ఇవ్వకూడదు అంటూ మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారన్నారు. గతంలో రాష్ట్రంలో అనేక విషాదకరమైన ఘటనలు జరిగినప్పుడు స్పందించని మంత్రులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. 690 రోజులైంది, అయినా సరే ప్రభుత్వం ముద్రపోతుంది తప్ప కనీసం స్పందించాలని 30 మంది చేసిన ప్రాణత్యాగాలని విలువ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మరి గతంలో విజయసాయిరెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చెప్పి విజయసాయిరెడ్డి గారు వైజాగ్ వెళ్ళిపోయారు. మరి ఈవేళ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, విశాఖపట్నం పేరు వచ్చిందంటే అది కేవలం స్టీల్ ప్లాంట్ వచ్చింది. అదే స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం పేరే లేదు. మరి అలాంటప్పుడు ఈ నాయకులు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేసి అడుగుతున్నాను. మరి ఇవాళ ఎన్ని కాలం చేయాలి, 2 రోజులు చేయాలి అడుగుతున్నాను. అంటే దీనికి ఇలా ఎలక్షన్ దాకా చేసినా దీని గురించి స్పందన రాదే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ గతంలో ఎల్జీ పాలిమర్స్ చనిపోతే హుటాహుటిని వచ్చి ₹1 కోటి ప్రకటించారు. మరి ఈవేళ కార్మికులు వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెట్టుగా కాకుండా చేయడం కోసం 2 రోజులు చేస్తుంటే ఎందుకు సంజయ్ అడుగుతున్నారు. మరి ఈవేళ మనం చూసినట్లయితే నిన్న కాక మొన్న కందుకూరులో చంద్రబాబు పర్యటనలో 8 మంది చనిపోతే దాని అదేదో యాదృచ్ఛికంగా జరిగింది. నిన్న కాక మన గుంటూరులో 3 చనిపోతే ఇదేదో ప్రభుత్వం ఏదో దీన్ని లేనిపోయి రాజ్యాంగం చేస్తే మాకు అనుమానం కలుగుతుంది. ఈ ప్రభుత్వం పైన కేవలం తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రేపు వాళ్ళు చేయబోయే రోడ్ షోల్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ సభలు నిర్వహించుకోవడానికి చూస్తున్నారు. మరి వాడి ప్రాణాలకు పోయినప్పుడు